హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి రాబోతున్న మాఘమాసం చాలా విశేషమైనదండి. ఈ మాఘమాసంలోని సూర్యదేవునికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఒక క్లియర్ మార్గం అనేది చాలా బాగా మనకి కనిపిస్తుందండి. మన లైఫ్లోని ఎటువంటి కోరికలైనా కూడా ఉద్యోగం, వ్యాపారం, ధనం, వివాహం ఏదైనానండి, ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే మీరు ఈ మాఘమాసం అంతా చేసి చూడండి. ఎందుకు అంటే ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడిని, మనకి రోజు కనిపించే సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల మనకున్న అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఏవైనా పనుల్లో కూడా ఆటంకాలు గట్టవే మనకి వస్తున్నట్టయితే కూడా అవి కూడా తొలగిపోతాయండి. మాఘమాసంలో రథసప్తమి ఎప్పుడు వస్తుంది అంటే అయితే మనకి 2024లో రథసప్తమి అనేది ఎప్పుడు వస్తుంది అంటే ముందుగా మనకి సప్తమి తేదీ ఫిబ్రవరి 15 సాయంత్రం 4:19 నుంచి ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 2:30 వరకు ఉంటుందండి. సో రథసప్తమి అనేది మనం ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం నాడైతే మనం జరుపుకుంటాము. అలాగే ఈ రథసప్తమి రోజు చక్కగా సూర్యుడి ఆరాధన, ఆదిత్య హృదయం, సూర్య అష్టోత్తరం చదివినట్టయితే మనకి అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అయితే పొందుతామండి. ఒక్కసారి చేసి చూడండి, ఖచ్చితంగా మీరే నమ్ముతారు. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా చేయడానికి మీరు ఇష్టపడతారు. అలాగే దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. మాఘమాసం ప్రారంభం అలాగే ముగింపు తేదీల గురించి కూడా వీడియో అయితే ఉన్నదండి ఛానల్లో, ఒకసారి చూడండి. నచ్చినట్టయితే ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.